విజయ్ ఆంటోనీ గారి 'భద్రకాళి' మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. స్టార్టింగు మూవీ చూస్తుంటే నాకు ఒరేయ్! విజయ్ ఆంటోనీ గారు చాలా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చార్రా! భలే ఉందిరా మూవీ. ఖచ్చితంగా తోపుంటదేమోరా అనిపించింది. పోతున్న మూవీ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అసలు భలే అనిపించింది. చాలా బాగుందిరా మూవీ. సెకండ్ హాఫ్ గాని ఇట్టే గాని లాగాడంటే వేరే లెవెల్ ఉంటది. విజయ్ ఆంటోనీ గారు ఖచ్చితంగా ఇంకొక తోపు హిట్ కొట్టినట్టే మూవీలో అనుకుంటా ఉన్నాను. పడేసేసాడు భయ్య. అదలపాతానికి తొక్కేసాడు సెకండ్ హాఫ్ మాత్రం. ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్‌ని ఎంత హైలో అయితే బిల్డ్ చేసాడో, సెకండ్ హాఫ్‌ని అంత లోకి పడగొట్టేసాడు. ఆ ఇంటెన్సిటీ, ఆ డ్రామా అదంతా సెకండ్ హాఫ్‌లో సీరియల్ లాగా అయిపోయింది. పిచ్చలాగా అనిపించింది. దీనికి తోడు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. అసలు ఈ సీన్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా కొట్టాలంటే, ఆ ఇంటెన్సిటీ క్రియేట్ కావాలన్నమాట మనకు. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొడుతుంటే. నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొడుతుంటే, "ఒరేయ్ బాబు! నువ్వు కొట్టకుండా గమ్మున ఉండురా స్వామి. నువ్వు కొట్టకపోతేనే సీన్ బాగుంది. కొట్టావంటే మా చెవులు పోతున్నాయి." చాలా డిస్టర్బింగ్‌గా ఉందన్నమాట ఆ మ్యూజిక్ అనేది. ఆ సీన్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాం ఆ మ్యూజిక్ వల్ల. చెవులో ఏదో దూరీగా తిరగతా ఉంటే ఎలా ఉంటది మనకు, అలా అనిపించిందనమాట. అలా ఊరికే సంబంధం లేని వాటికంతా మ్యూజిక్ కొట్టేస్తా ఉంటే, నాకు సెకండ్ హాఫ్ గాని బాగునుంటే మాత్రం మూవీ ఖచ్చితంగా ఓ లెవెల్‌లో ఉండేది. సెకండ్ హాఫ్ బాలేకపోవడంతో చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఎందుకంటే మీరు మూవీ చూస్తే అర్థమవుతది అతను అతను ఫస్ట్ హాఫ్‌ని ఏ విధంగా నిలబెట్టాడని చెప్పి. అంటే మూవీ కాన్సెప్ట్ కూడా కొత్తగుంది భయ్యా. అంటే మనకు రోజు చూసే వాటినే గాని కొంచెం కొత్తగా చూపిచ్చాడు. అసలు మనిషి కనపడకుండా జస్ట్ ఫోన్ ఉంటే మనం ఎన్ని చేయగలం, అసలు ఎలా వాళ్ళని మేనేజ్ చేయగలం అని చాలా బాగా చూపిచ్చాడు. కానీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా రాసుకొనుంటే ఇంకా బాగుండేదేమో మూవీ. కానీ ప్రతిసారి విజయ్ ఆంటోనీ గారు ఒక కొత్త అటెంప్ట్ అయితే చేస్తారు భయ్య. ఆ కొత్త అటెంప్ట్‌కి మాత్రం మనం ఆయన్ని మెచ్చుకోవాల్సిందే. ఈ మూవీ కూడా అట్టే ట్రై చేసాడు. కానీ ఈ మూవీ కొంచెం ఫెయిల్ అయిందనమాట. ఇందులో హీరోకి ఒక పాస్ట్ ఉంటది భయ్య. ఆ పాస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా డిసప్పాయింట్‌మెంట్ భయ్య. అంటే ఒక హీరో ఇన్ని నేర్చుకున్నప్పుడు అతని లైఫ్‌లో ఇన్ని కష్టాలుండాలి, ఎన్నుండాలసలు. అంటే ఒక మనిషిని ఏదైనా సరే క్రూయల్‌గా మార్చి లేకపోతే ఒక ఇంటెలిజెంట్ ఫెలోగా మార్చేది అతని సరౌండింగ్స్‌లో ఉన్న సిట్యుయేషన్సే. ఆ సిట్యుయేషన్‌ని ఎంత గట్టిగా బిల్డప్ చేయగలిగితే నువ్వు స్టోరీ ఎంత స్ట్రాంగ్‌గా కనపడతది నీకు. ఆ అవుట్‌పుట్ అనేది అంత స్ట్రాంగ్‌గా వస్తది. కానీ నువ్వు ఆ పాస్ట్‌నే ఎంత కేర్‌లెస్‌గా వదిలేసావంటే ఆ పాస్ట్ స్టోరీని ఇట్లా లైట్‌గా తీయడం వల్ల నాకైతే అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే అనిపియలేదు. మిగతా అంతకు మించి తప్పితే ఇంకా మూవీ ఏం గొప్పగా లేదు. మీకు చూడాలనుకుంటే థియేటర్‌కెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫస్ట్ హాఫ్ అయితే ఖచ్చితంగా మీ అందరిని ఇంప్రెస్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంత బాగుంది. చాలా బాగా ఇది ఇంప్రెస్ అవుతారు. కొత్తగుందిరా అన్న ఫీల్ వస్తది. ఫ్రెష్‌గా ఉందిరా మూవీ అనే ఫీలింగ్ వస్తది. ఇక సెకండ్ హాఫ్ నుంచి బోర్ కొట్టేస్తది మూవీ. కానీ ఏం జరుగుతది, ఏం చూద్దాం అని కొంచెం ఎక్కడో లాస్ట్‌లో 1 పాయింట్ హోప్ ఉంటదనమాట. ఆ హోప్ కోసం అలా మూవీ చూస్తా ఉంటారు. మీకు అర్థమైపోద్ది ఏం జరుగుతది ఏంది అని జెప్పి. కాపోతే ఎలా ప్రొసీడ్ అవుతున్నారు, అవుట్‌పుట్ ఎలా వచ్చింది, ఏంది అని జెప్పి దీనికోసం అయితే మూవీ జూస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే ఎళ్లి థియేటర్‌కైతే ఎళ్లి మూవీ చూడండి. నాకైతే థియేటర్‌కెళ్లి చూసేంత గొప్ప మూవీ అనిపియలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది కానీ సెకండ్ హాఫ్ లైట్ గాబట్టి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాలనిపిస్తే చూడండి. లేకపోతే మాకు ఇలాంటి మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ మేము థియేటర్‌కెళ్లి చూస్తామంటే యువర్ విష్ థియేటర్‌కెళ్లి అయితే చూడండి.